iOS 18.4 స్టేబుల్ వర్షన్ నెక్స్ట్ మంత్ రాబోతుంది, ఏప్రిల్లో రాబోతుంది. ఆల్రెడీ 18.4 బీటా నేను యూస్ చేస్తున్నాను. ఒక ఫీచర్ చాలా మంచి ఫీచర్ ఆల్రెడీ మీకు చూపించాను, షార్ట్ వీడియో కూడా చేశాను. ఇప్పుడు ఐఫోన్ మనం తెలుగులో వాడచ్చు 18.4లో. ఆ వీడియో చెక్ చేయండి. ఇక్కడ ఇంకొన్ని ఫీచర్స్ చూపిస్తారండి. యాప్ స్టోర్ నుంచి ఏదన్నా మీరు యాప్ డౌన్లోడ్ చేస్తున్నారు అనుకోండి, ఇంతకుముందు మనం దాన్ని డౌన్లోడ్ని పాస్ చేయడానికి అయితే ఉండదు. ఇప్పుడు గేమ్ డౌన్లోడ్ అవుతుంది కదా, దీన్ని నేను పాస్ చేయాలనుకుంటే ఇప్పుడు 18.4లో మనం చేయొచ్చు. మళ్ళీ రెజ్యూమ్ చేయాలనుకుంటే చేయొచ్చు. నెక్స్ట్ యాక్షన్ బటన్ని విజువల్ ఇంటెలిజెన్స్ కూడా మీరు యూస్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ప్రెస్ చేస్తే విజువల్ ఇంటెలిజెన్స్ ఓపెన్ అవుతుంది. యాక్షన్ బటన్ సెట్టింగ్స్లో మీకు విజువల్ ఇంటెలిజెన్స్ యాడ్ చేస్తే అది మీరు సెట్ చేసుకోవచ్చు. లేదు యాక్షన్ బటన్ మీరు సైలెంట్కి రింగ్ వాడాలనుకుంటే ఇక్కడ కంట్రోల్ సెంటర్లో కూడా మీకు విజువల్ ఇంటెలిజెన్స్ సపరేట్ బటన్ తీసుకొని వచ్చారు, దీన్ని కూడా మీరు యూస్ చేయొచ్చు. కాకపోతే ఇది మీకు డైరెక్ట్ కనిపించదు. ఇక్కడ ప్లస్ బటన్లోకి వెళ్ళి యాడ్ ఏ కంట్రోల్లోకి వెళ్ళి ఆ బటన్ మీరు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ నోటిఫికేషన్స్లో ప్రయారిటైజ్ నోటిఫికేషన్ చెప్పి కొత్త ఆప్షన్ యాడ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు. దీన్ని ఆన్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ మీరు యాప్స్ కూడా ఏ యాప్ నుంచి మీకు నోటిఫికేషన్ కావాలో అవి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ యాప్స్ నుంచి మీకు నోటిఫికేషన్స్ టాప్లో కనిపిస్తూ ఉంటాయి. ఇవి కొన్ని ఫీచర్స్ 18.4 అప్డేట్లో వస్తున్నవి. దీనిలో మీకు ఏది బాగా అనిపించింది? నాకైతే యాప్ని పాజ్ చేసుకోవడం ఉంది కదా, అది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాను నేను, అది బాగా అనిపించింది. మీకు ఏది బాగా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, యాపిల్ ఫ్రెండ్స్కి.